హెచ్కే క్లినిక్ గురించి క్లారిటీగా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కుల్లంగా ఏం జరుగుతుంది అసలు దీని వెనుక అని చెప్పేసి పాయింట్ టు పాయింట్ ఒక 8 నిమిషాల్లో మీకు చెప్పేస్తాను. అందరు ఏమంటున్నారంటే అమ్ముడు పోయింది, యాంకర్ అమ్ముడు పోయింది అంటారు. నాకు ఎవ్వరు ₹1 కూడా ఇవ్వలేదు. అమ్ముడు పోయేంత అవసరం కూడా నాకు లేదు. సిరి హనుమంతు, శ్రీహాను, ఈమె వీళ్ళు హెచ్కే ఇద్దరు హర్షిత, కార్తిక్. సో వీళ్ళు నలుగురు టైఅప్ అయ్యి చెప్పేసి ఈ క్లినిక్ అనేది వైజాగ్లో ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే మొన్న రీసెంట్గానే జరిగింది వైజాగ్లో ఓపెనింగ్. దానికేమో క్లినిక్ అని చెప్పేసి పెట్టారు. మళ్ళీ పోతే ఇక్కడ గచ్చిబౌలి దగ్గరనేమో హెచ్కే హాస్పిటల్స్ అని పెట్టారు. ఓ రక్క ఇది హాస్పిటల్సా, క్లినిక్సా, లేదంటే ఏంది? మనం డాక్టర్ కానప్పుడు డాక్టర్ అని ఎందుకు చెప్పుకున్నారు? జనాలకి కావాలి ఇప్పుడు ఆన్సర్. మీరు డాక్టర్ అని ఎందుకు చెప్పుకున్నారు? శివ గారు కొన్ని చెప్తున్నారు, నా దగ్గర మస్తు ప్రూఫ్స్ ఉన్నాయి, నేను పెడతాను, ప్రూఫ్లు పెట్టుకోండి, ఏమన్నా చేసుకోండి. శివ గారు మీ గురించి నేను మాట్లాడడానికి కారణం ఏంటంటే అలా చుట్టూ కెమెరాలు పట్టుకొని ఇట్లా కోట్లు వేసుకొని స్పెట్స్ పెట్టుకొని ఫ్లైట్లలో ఇట్లా దర్జాగా కాలు వేసుకొని హే హూ హా పాపా అనుకుంటా మేము దిగట్లేమయ్యా, గుర్తుపెట్టుకో. మీడియా వాళ్ళందరూ బాగానే ఉన్నాము, ఎవరు అమ్ముడు పోయినారు? నువ్వు క్లారిటీగా మాట్లాడు. మీడియా వాళ్ళందరూ అమ్ముడు. అండ్ పూర్ణిమ గారు ఏదైతే దీని గురించి ఫైట్ చేస్తున్నారో నిజంగా అదైతే గ్రేట్ థింగ్ అని చెప్పేసి నేను చెప్తాను. ఎందుకంటే అందరికీ నమస్తే, వెల్కమ్ టు JR7 మీడియా. నేను మీ యాంకర్ జాస్మిన్. సో ముందుగా అట్లా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నేను ఒక 5 days బ్యాక్ చేసిన వీడియో ఏదైతే ఉందో మన హెచ్కే క్లినిక్ అండ్ మన పూర్ణిమ ఇష్యూ పైన ఒక వీడియో నేను రిలీజ్ చేసినాక దాని కింద చాలా కామెంట్స్, ఆల్మోస్ట్ అన్ని కామెంట్స్ నేను చదివినండి. అందరు ఏమంటున్నారంటే అమ్ముడు పోయింది, యాంకర్ అమ్ముడు పోయింది అంటారు. నాకు ఎవ్వరు ₹1 కూడా ఇవ్వలేదు. అమ్ముడు పోయేంత అవసరం కూడా నాకు లేదు. నేను నిజం ఏదుంటే నేను అది మాట్లాడతా అంతే. నాకు వీళ్ళిచ్చిర్రా వాళ్ళిచ్చిర్రా ఎవ్వరు నాకు ₹1 ఇయ్యరు, నేను తీసుకోను. అండ్ ముందుగా అట్లా మాట్లాడాలంటే నేను మాట్లాడింది మీకు అర్థం కాలేదు. ఫస్ట్ నేను ఇక్కడ పూర్ణిమ గారు తప్పు అని చెప్పేసి నేను మాట్లాడలేదు. నేను ఏదైతే నేను అనాలిసిస్ చేసి నేను మాట్లాడినో అది నాకు జనాలకు అర్థం అవ్వలేదు అని చెప్పేసి నాకు క్లియర్గా అర్థమైపోయింది. అందుకని చెప్పేసి నేను ఈరోజు మళ్ళీ దాని గురించి నేను మాట్లాడదామని చెప్పేసి వచ్చిన. సరే, నేనైతే ఎక్కడ పూర్ణిమ గారి గురించి అయితే తప్పు అని లేదు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ధైర్యంగా మీరు చూడుండ్రి నాది అక్కడ ఉంటుంది, ఇక్కడ ఈ మెడికల్ దగ్గర ఉంటుంది, ఆ మెడికల్ దగ్గర ఉంటుంది అని చెప్పేసి తప్పు చేసిన వాళ్ళే వాళ్ళంతా ధైర్యంగా మాట్లాడుతురు. ఒక తప్పు చేసిన వాళ్ళు ఎదుగురా వీళ్ళు తప్పు చేస్తున్నారు, జనాలను మోసం చేస్తున్నారు అని చెప్పేసి మన పూర్ణిమ గారు ఎవరైతే దీని గురించి పోరాడుతున్నారో దాని గురించి అరే వీళ్ళు ఇంతగానం తప్పు చేసి ఇంత మాట్లాడుకుంటా మళ్ళీ ప్రూఫ్లు కావాలి అది కావాలి అని చెప్పేసి అంటున్నారు కదా. ఏముంది, ఆ విక్టమ్స్నే తీసుకొద్దాం, ఆ బాధితులనే రమ్మందాం అని చెప్పేసి మాత్రమే నా ఉద్దేశం. తప్పితే అక్కడ పూర్ణిమ గారిది తప్పు అని చెప్పేసి నేను ఎక్కడా మాట్లాడలేదు. మీరు మళ్ళీ ఆ వీడియో చూసుకోవచ్చు. సరే, దీని విషయం పక్కన పెడితే మీకు క్లారిటీ వచ్చిందని నాకు అర్థమవుతుంది. ఓకే, నేను 2 విషయాలు ప్రధానంగా మాట్లాడాలనుకుంటున్నా. అదేంటి అని అంటే, ఒకటి హెచ్కే క్లినిక్ గురించి క్లారిటీగా ఒకటి చెప్తాను. అలాగే శివ ఏదైతే వీడియోస్ చేస్తున్నాడో దాని గురించి కూడా నేను మాట్లాడాలనుకుంటున్నా. ఇక్కడ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కుల్లంగా ఏం జరుగుతుంది అసలు దీని వెనుక అని చెప్పేసి పాయింట్ టు పాయింట్ ఒక 8 నిమిషాల్లో మీకు చెప్పేస్తాను. ఇక్కడ ఏం లేదు, హెచ్కే క్లినిక్. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, నాకు నిజంగా నాకు నవ్వాలా లేదంటే ఇక నాకు ఏ చెప్పు నాకు వద్దుగా ఇంత మాటలు వద్దు కానీ. సో నిజంగా ఈ హెచ్కే క్లినిక్ గురించి అయితే నాకైతే ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకురా ఈ మాట అంటున్నానంటే, అరే ఏంది అసలు ఒక బ్రాండ్ అనేది ఉంటుంది, ఒక బ్రాండ్కి ఒక పేరు ఉంటుంది, ఒక బ్రాండ్ అనేది ఉంటుంది, అదే కంటిన్యూ అవుతుంది. వైజాగ్ మొన్న రీసెంట్గానే జరిగింది వైజాగ్లో ఓపెనింగ్. దానికేమో క్లినిక్ అని చెప్పేసి పెట్టిరు. మళ్ళీ పోతే ఇక్కడ గచ్చిబౌలి దగ్గరనేమో హెచ్కే హాస్పిటల్స్ అని పెట్టిరు. ఓ రక్క ఇది హాస్పిటల్సా, క్లినిక్సా, లేదంటే ఏంది? అసలు క్లినిక్కి హాస్పిటల్కి వీళ్ళకి డిఫరెన్స్ తెలీదా?
ఈ డిగ్రీ బ్యాచ్ వాళ్ళు లేదంటే ఇంటర్మీడియట్ వాళ్ళు తెచ్చి ఇట్లాంటి హాస్పిటల్స్ డాక్టర్స్ అని చెప్పుకున్నప్పుడు మరి గిట్లనే ఉంటుంది. ఆ క్లినిక్ కి హాస్పిటల్స్ కి తేడా తెలియని వాళ్ళు గిట్లనే ఉంటారు. మరి క్లినిక్ అంటే ఏంది, హాస్పిటల్ అంటే ఏంది, ఫస్ట్ మీరు దానికి క్లారిటీ ఇవ్వండి. వీళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి క్లారిటీ ఇవ్వరి. క్లినిక్స్ అంటే ఇట్స్ డిఫరెంట్, హాస్పిటల్స్ అంటే అది డిఫరెంట్. నువ్వు హెచ్కే హాస్పిటల్స్ అని పెట్టుకుంటే ఇంకా నాకు పొద్దుగాల రేపు జ్వరం వచ్చింది అనుకో, గట్ల నుంచి పోతుంటా ఆ హాస్పిటల్ అంటే ఇంత పెద్దగా మంచిగా హాస్పిటల్ మంచిగా చూస్తారేమో అని చెప్పేసి నేను జ్వరం వచ్చిందని అందులోకి వస్తే ఏంటది హాస్పిటల్ క్లినిక్. నేను చాలా వరకు చూసిన స్కిన్ కేర్, వీళ్ళది స్కిన్ కేర్కి సంబంధించింది క్లినిక్ కాబట్టి ఎవరైనా కొన్ని చూసుకుంటే ఏమని పెట్టుకుంటారంటే స్కిన్ కేర్, ఓకే పలానా స్కిన్ కేర్ అని చెప్పేసి పెట్టుకుంటారు. కానీ క్లినిక్ ఏంది, హాస్పిటల్ ఏంది, ఏకంగా భారీ ఎత్తున హాస్పిటల్ అని లేపితే ఇక రేపు జ్వరం వచ్చినోడు, గుండె నొప్పి వచ్చినోడు, సడన్ కొడుకన గుండె నొప్పి వచ్చింది అనుకో, పొరపాటు గట్ల నుంచి పోతుంటే ఇంకేం లేదు ఎవరే హాస్పిటల్ దగ్గర ఉంది కదరా అని చెప్పేసి అందులోకే ఉరుకుతారు హెచ్కే హాస్పిటల్స్కి. సరే వాళ్ళకి తెలవాలి మరి. ఇక ఈ హాస్పిటల్ క్లినిక్కి కూడా తేడా తెలియనంత స్టేజ్లో ఉన్నారు, ఇక మనం ఏమనలేము. అండ్ ఇంకొక విషయం, డాక్టర్ హర్షిత అని చెప్పేసి కొన్ని వీడియోస్లలో ప్రీవియస్లో ప్రమోషన్స్ చేసుకుంది, ఇప్పుడేమో నేను డాక్టర్ గాను అని చెప్పేసి అంటుంది. మన పూర్ణిమ గారు ఏదైతే ప్రూఫ్లు ఇచ్చారో కొన్ని పేపర్స్లలో అక్కడ డాక్టర్ అని చెప్పేసి చెప్పుకుంది. మనం డాక్టర్ కానప్పుడు డాక్టర్ అని ఎందుకు చెప్పుకున్నారు జనాలకి కావాలి ఇప్పుడు ఆన్సర్. మీరు డాక్టర్ అని ఎందుకు చెప్పుకున్నారు అంటే దానికి ఇలా ఏంటంటే ఇలా ఈజీగా ఇట్లా తీసి ఇట్లా పడేసినారు. ఈ పాయింట్ గురించి శివ ఏం మాట్లాడినా నేను లాస్ట్లో మాట్లాడతా. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, నేను లాస్ట్లో మాట్లాడతాను. ఏమరా అంటే డాక్టర్ అని చెప్పేసి చెప్పుకుంది, ఇప్పుడు ఇదంతా అవుతున్నప్పుడేమో నేను డాక్టర్ కాదు అని చెప్పేసి కొన్ని వీడియోస్లలో పెడుతుంది. మరి దీని గురించి శివ గారు ఏం మాట్లాడారు అని చెప్పేసి కూడా నేను లాస్ట్లో చెప్తాను. ఏంటి ఆ కథ ఏంది, ఆ ముచ్చటని కూడా మనకు కూడా తెలియాలి కదా. అండ్ ఇంకా పోతే ముందడికి ఈ క్లినిక్ మన వైజాగ్లో ఎప్పుడైతే ఓపెన్ చేసినారో ఇక్కడ టైఅప్లో జరిగింది. ఈ క్లినిక్ అనేది టైఅప్లో జరిగింది. ఏమంటే మన ఈమె బిగ్ బాస్ సిరి హనుమంతు ఆయన వాళ్ళ ఉన్నాడు కదా, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ లేదంటే ఎవరో ఆయన ఉన్నాడు కదా, ఆయన సిరి హనుమంతు అండ్ శ్రీహాను, ఓకే సిరి హనుమంతు శ్రీహాను, ఈమె వీళ్ళు హెచ్కే ఇద్దరు హర్షిత కార్తిక్. సో వీళ్ళు నలుగురు టైఅప్ అయి చెప్పేసి ఈ క్లినిక్ అనేది వైజాగ్లో ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే ఒక డాక్టర్స్ అని చెప్పేసి మీరు చెప్పుకుంటున్నారు కదా ఏదైతే, మరి డాక్టర్స్ అన్నోళ్ళు డాక్టర్స్తో టైఅప్ అవుతారా? ఎక్కడైనా డాక్టర్స్ అన్నాడు డాక్టర్తో టైఅప్ అవుతే అది వర్క్ అంటారు. కానీ నువ్వు డాక్టరు, మీరు డాక్టర్లను మీరు చెప్పుకుంటారు కాబట్టి అంటున్నా, మీరు డాక్టర్లు అయ్యే మళ్ళీ స్కిన్ స్పెషలిస్టులు అవుతారు. మరి మీ స్కిన్ స్పెషలిస్టులు సిరి హనుమంతుకు కానీ ఆమెకేమన్నా వచ్చా ఈ స్కిన్ కేర్ చేసుడు కానీ ఇవన్నీ ఆమెకేమన్నా వచ్చా? మరి గీ టైఅప్లో కూడా ఏందో నాకు అర్థం కావట్లేదు. ఇది బిజినెస్ ఏమంటే బిజినెస్ నడిపిస్తారు, ఇష్టం వచ్చిన బిజినెస్లు నడిపిస్తారు. కానీ మనుషుల ప్రాణాలతో నడుకుంటారు కదా, అది కదా ఇక్కడ ప్రాబ్లము. సరే ఇదంతా వదిలేద్దాం, అది జనాలకు అందరికి అర్థమైపోయింది ఏమేమి కథలు జరుగుతున్నాయి అని చెప్పేసి. ఈ ముచ్చటంతా వదిలేస్తే శివ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా. శివ గారు అందాం మళ్ళెందుకు, ఆ శివ గారు ఏదైతే మాట్లాడినారో దాని గురించి నేను చెప్తా క్లియర్గా. ఏంటంటే బాబు అంటే శివ గారు ఏమంటున్నారంటే అవేర్నెస్ అంట, అవేర్నెస్ చేయాలి, అవేర్నెస్ గురించి వీడియోలు చేయాలి అని చెప్పేసి అంటున్నారు. శివ గారు మీరు ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసినారో జనాలందరికీ తెలుసు, మీడియాలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఈ రోజు నీ స్టార్టింగ్ జర్నీ నుంచి ఈ రోజు వరకు నువ్వెంత అవేర్నెస్ చేసినావో, ఎంత అవేర్నెస్ వీడియోలు చేసినావో పక్కా మాకు తెలుసు, జనాలందరికీ తెలుసు. చూసిన వాళ్ళందరికీ కామెంట్లు చూసుకో భయ్యా, ఫస్ట్ ఎంత అవేర్నెస్ చేసినావో వాళ్ళే చెప్తున్నారు. అవేర్నెస్ గురించి ఈ రోజు నీకు గుర్తొచ్చిందా? ఏమన్నా అంటే దానికి అవేర్నెస్కి ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇస్తున్నావు కదా. ఈరోజు ఆ పాకిస్తాన్కి ఇండియాకి మధ్య యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధం గురించి మాట్లాడండి, ఆ యుద్ధంలో ఏం జరుగుతుంది అని చెప్పేసి అవేర్నెస్ తెప్పించండి, గిది వదిలేసి గిది అని చెప్పేసి చెప్తున్నావు కదా ఈరోజు. మరి నువ్వు పక్కన ఇంట్లో జరిగే సంసారాల గురించి, చుట్టుపుట్టు ఉన్న పంచాయతీల గురించి స్టూడియోలలో తెచ్చి కూసబెట్టుకొని ఓహో ఆ నిజాలు తెలవకుండా నువ్వు మాట్లాడిన రోజులు మర్చిపోయినావానా? ఆ రోజు మర్చిపోయినావు. మీడియాలలో కూసబెట్టి ఛానల్కి తెచ్చుకొని సీట్ల మీద కూసబెట్టి ఇష్టం వచ్చినట్టు వితౌట్ ప్రూఫ్లు, ఒక్క ప్రూఫ్ లేకుండా అవతల గురించి తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఓహో అనుకుంటా నువ్వు మాట్లాడిన రోజులన్నీ అవేర్నెస్ అయిపోయినాయి. అది సూపర్ అవేర్నెస్, చప్పట్లు కొట్టాలి అందరం ఆ అవేర్నెస్కి, ఓకేనా? అదే అవేర్నెస్ అంటే శివ గారు గతంలో చేసిన వీడియోస్ ఏవైతున్నాయో అవి అవేర్నెస్. ఇప్పుడు పూర్ణిమ గారు కానీ వీళ్ళు
కానీ ఈ క్లినిక్స్ తప్పురా అయ్యా జనాలు అదైతున్నారు అని చెప్పేసి వీళ్ళు ఏదైతే చేస్తున్నారో అవేర్నెస్ తెప్పిస్తున్నారో ఇది అవేర్నెస్ కాదు. ఇలా ఇక్కడ చేసిన వీడియోస్ మాత్రం అవేర్నెస్ నిజంగా వెరీ గుడ్. దానికైతే నీకైతే చప్పట్లు కొడుతున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి, మీడియా ఛానల్ అన్నీ అమ్ముడు పోయినాయి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేసినవయ్యా. మీడియా ఛానల్ అన్నీ అమ్ముడు పోయినాయా? మేము పొద్దుగాల లేవంగానే మీడియా ఛానల్ అన్ని సెలబ్రిటీలు ఎక్కడున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కడున్నారు, బిగ్ బాస్ వాళ్ళంతా ఎక్కడున్నారు అని చెప్పేసి వాళ్ళ తిరగట్లేము. మేము అలా చుట్టూ కెమెరాలు పట్టుకొని ఇట్లా కోట్లు వేసుకొని స్పెట్స్ పెట్టుకొని ఫ్లైట్లలో ఇట్లా దర్జాగా కాలు మీద కాలు వేసుకొని హే హూ హా ఫా 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 అనుకుంటా మేము తిరగట్లేమయ్యా. గుర్తుపెట్టుకో, మీడియా వాళ్ళందరం బాగానే ఉన్నాము. ఎవరు అమ్ముడు వాళ్ళే, ఎవరు అమ్ముడు పోయినారు? నువ్వు క్లారిటీగా మాట్లాడు. మీడియా వాళ్ళందరూ అమ్ముడు పోయినారా? ఏం మాట్లాడుతున్నావు? మేము పొద్దుగాల లేస్తే గ్రౌండ్లో నిల్చొని అర్థమవుతుందా, స్టూడియోలో గంట సేపు కూర్చొని ఇంటర్వ్యూలు చేస్తే మిగతా టైం అంతా గ్రౌండ్లో కూర్చొని అరే ఏంటి అని చెప్పేసి అటువైపు పాలిటిక్స్ ఇటువైపు సమాజంలో ఏం జరుగుతుంది వీటన్నిటి గురించి గ్రౌండ్లో కూర్చొని ఎండనక వాననక వర్క్ చేస్తుంది మీడియా. ఈరోజు నువ్వు మీడియా గురించి మాట్లాడుతున్నావు. మీడియా వాళ్ళంతా అమ్ముడు పోయారని ఎవరికి వచ్చింది? ప్రూఫ్లు చూపి. ఏ మీడియాకి ₹1 అందింది? ఏ మీడియా నీ గురించి తప్పుగా మాట్లాడింది? ఈరోజు నువ్వు ప్రూఫ్లు చూపించి మాట్లాడు. మీడియా అమ్ముడు పోయిందంటే మీరు అమ్ముడు పోతారేమో. నువ్వు ఇప్పుడు మీడియా అందరూ అమ్ముడు పోయారు అని చెప్పేసి అంటున్నావు కదా, అది క్లియర్గా కనిపిస్తుంది. లేవంగానే ఫ్లైట్లలో ఎక్కి ఈ ప్రమోషన్లు ఆ ప్రమోషన్లు ఈ హగ్గులు ఇవన్నీ మేము చేయట్లేము. నేను తప్పుగా అనట్లేను, మళ్ళీ హగ్ అనేసి అన్నని ఫ్రెండ్లీయే. సో ఇవన్నీ మేము చేస్తలేము. పొద్దుగాల లేవంగానే కెమెరాలు వైపు మట్టుకొని హడావిడి మేము చేయట్లేమయ్యా. మీడియా అంత బాగానే ఉంది. మరి బాగున్నోళ్ళు ఎవరో బాగాలేనోళ్ళు ఎవరో గతమేందో ఇప్పుడేందో జనాలు అందరు చూస్తూనే ఉన్నారు. ఇంకొక పాయింట్ ఏం మాట్లాడాలనుకుంటున్నాము అని అంటే, ఇక్కడ శివ గారు కొన్ని చెప్తున్నారు. నా దగ్గర మస్తు ప్రూఫ్లు ఉన్నాయి, నేను పెడతాను, ప్రూఫ్లు పెట్టుకోండి, ఏమన్నా చేసుకోండి. శివ గారు మీ గురించి నేను మాట్లాడడానికి కారణం ఏంటంటే 2 పాయింట్స్ నాకు నచ్చలేదు. ఏంటి అంటే మీడియా ఛానళ్ళు అమ్ముడు పోయినాయి అని చెప్పేసి. ఏ ఛానల్ అమ్ముడు పోలేదు, అమ్ముడు పోయేంత కర్మ మీడియాకి పట్టలేదు. అన్ని మీడియా ఛానళ్ళు బాగానే ఉన్నాయి, బాగానే వర్క్ చేస్తున్నాయి. పొద్దుగాల లేస్తే వాళ్ళు గ్రౌండ్లో నిల్చొని వర్క్ చేస్తున్నారా లేదంటే సెలబ్రిటీల చుట్టూ తిరుగుతున్నారా అని చెప్పేసి జనాలు అందరు చూస్తున్నారు. మరి ఏ మీడియా ఏ ఛానల్ ఏంటి అని చెప్పేసి మరి అన్ని మనసాక్షికి వదిలేస్తున్నా. నెక్స్ట్ థింగ్ వచ్చేసి అవేర్నెస్ అని చెప్పేసి మీరు పెట్టినారు. నాకు నిజంగా నచ్చలేదు, 1% కూడా నచ్చలేదు. ఎందుకంటే మీరు క్రియేట్ చేసిన అవేర్నెస్ అయితే అంత ఇంత కాదు. మరి ఇక కూర్చోబెట్టుకుంటారు, ఊర్లో పంచాయతీలు అయితే తీసుకొచ్చి ఫస్ట్ ఇంటర్వ్యూలో కూర్చోబెట్టుకుంటావు. మరి అది తోక తెలియదు, తొడమం తెలియదు, మెడ తెలియదు, కాలు తెలియదు అన్నట్టు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటావు. మళ్ళీ ఎడిటింగ్లో సగం కట్ చేస్తావు, సగం పెట్టుకుంటావు. మరి ఏందో నీకు తెలియాలి, నా వరకు వచ్చిన ముచ్చట్లు నేను చెప్తున్నా. మరి ఆ కటింగ్ ఏందో నాకు తెలియదు. నీ వీడియో ఆపేసి అన్నదానికి నీకు ఇట్లుంటే మరి ఎంతమంది వీడియోలు నువ్వు ఆపేసి ఎంతమంది ఆలోచన అంటే నీకు ఎట్లా అంటే మీ ఇంటి వరకు వచ్చేసరికి అప్పుడు నీకు అర్థమవుతుంది, అరే ఇది అవేర్నెస్ రా, ఇది కాదు, మరీ డెప్త్ పర్సనల్స్లోకి వెళ్ళకూడదు, మనకు తెలియంది నిజాలు తెలుసుకొని మాట్లాడాలి, అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అని చెప్పేసి నీ ఇంటి వరకు వస్తే అవేర్నెస్ అంటున్నావు. పక్కనోడు ఇంటి వరకు వెళ్ళి పక్కనోడు సంసారాలు ఇవన్నీ తిరిగినప్పుడేమో అది అవేర్నెస్ కాదు. ఎనీవే నీకు వదిలేస్తాను. అండ్ చూస్తున్న మా ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కింద కామెంట్ పెట్టేసి క్లియర్గా చెప్తారు ఏది అవేర్నెస్ అని చెప్పేసి. అండ్ పూర్ణిమ గారు ఏదైతే దీని గురించి ఫైట్ చేస్తున్నారో నిజంగా అదైతే గ్రేట్ థింగ్ అని చెప్పేసి నేను చెప్తా. ఎందుకంటే ఒక నష్టం జరగక ముందే ముందుకు రావాలి, అంతా కోల్పోయాక అరే అని చెప్పేసి ముందుకు వస్తే దానివల్ల లాభం ఏం లేదు. ఇలాంటి క్లినిక్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వీటిపైన యాక్షన్ తీసుకోవాలి, దానికి మనం కూడా సపోర్ట్ చేయాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మరి హెచ్కే క్లినిక్ ఏందో, మరి హెచ్కే హాస్పిటల్ ఏందో చూద్దాం. మనం కూడా ముందు పోయేది ఎక్కడ లేదు. ప్రతి ఒక్క డీటెయిల్ ప్రతి ఒక్క ప్రూఫ్లు పట్టుకొని నేను చూపిస్తాను.